ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తన ప్రచారంతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆయన ప్రచార సరళి ఎలా ఉందో మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ నగేష్ అందిస్తారు. ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పోటీ పడుతున్నారు. అయితే ఈయన గ్రామాన్ని తిరిగి గడపను తట్టి లేపి తన ప్రచారం చేస్తున్నారు. గత 15 నెలలుగా నియోజకవర్గంలోనే ఉండి ప్రతి ఒక్కరితోని మాట్లాడుతూ తన సత్తా ఏంటో చాటుకుంటారు. అయితే ఆయన భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎలా ఉందండి ఎలక్షన్? ఎలా ఉంది? ఎవరికి బాగుంది? జగన్ బాగుందండి. జగన్ గారితో బాగుంది. గెలుస్తారు సార్. 10 లక్షల మంది జగన్ ముఖ్యమంత్రి గెలుస్తాడు. యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం చాలా వినూత్నంగా సాగుతుంది. భారీ ఊరేగింపు మధ్య, అత్యంత జనసందోహం మధ్య ఈ ఊరేగింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడికక్కడకు అందరినీ, అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. చెప్పండి, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? అంటే ఎవరు మాట్లాడలేదు, ఇంకా జగన్ బాబే సీఎం. అంటే ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావుకి ప్రధానమైనటువంటి బలం దాసరి బాలవర్ధనరావు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన ఇప్పుడు వైసీపీలో చేరి దాసరి బాలవర్ధనరావు గారు డైరెక్ట్గా వెంకట్రావుకి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో ఇది ఒక పెద్ద అసెట్గా భావిస్తున్నారు. దాసరి బాలవర్ధనరావు గారు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? బాగుంది, ప్రచారం బాగా జరుగుతుంది. ప్రజల్లో కూడా స్పందన. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మంచి అసెట్ యార్లగడ్డ వెంకట్రావు గారికి అని ఒక ప్రచారం సాగుతుంది. మీ వంతు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ విజయానికి? నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే నేను ఏ పదవులు కూడా ఆశించకుండా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి, లేకపోతే నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కానీ, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు, అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు. ఎందుకంటే ఇటువంటి ప్రభావాలన్నీ కూడా పిల్లల మీద పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సంస్కృతిని రూపుమాపడానికి నేను రావడం జరిగింది. ప్రజల స్పందన ఎలా ఉందండి? బాగానే ఉందండి, స్పందన బాగానే ఉంది. ప్రజలు ఒక అర్థం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఏంటి, ఎందుకు పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. గన్నవరంలో విజయం తథ్యమంటారా? వైసీపీ గన్నవరంలో విజయం తథ్యం. గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ దాసరి బాలవర్ధనరావు మెయిన్ అసెట్టే కాకుండా ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. ఇంకా యార్లగడ్డ వెంకట్రావు గెలుపుకి ఆయన బలం చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం ప్రతి గ్రామంలోనూ కూడా సాగుతుంది. అనుచరులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఎలా ఉందండి ప్రచారం, ఎలా జరుగుతుంది? యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రచారం భారీ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికి జరగనట్టుగా వెనకమాల ఉన్నటువంటి ప్రజల ఆదరణతో ఒక సెన్సేషన్ సృష్టించడానికి ఆయన ఈ నియోజకవర్గం వచ్చిన కానీ ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి నడిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానాన్ని నచ్చక అవినీతి అక్రమ పాలన సాగనంపడం కోసం ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో కూడా యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చిన కాడి నుంచి 100 గ్రామాలు కాలినడకన గడపకు వెళ్ళి ప్రజలను పరిచయం చేసుకోవడమే కాదు, వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా పొంది ఇవాళ గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఎదురేగి స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. గెలుపు అనేది 100% ఖాయం. వల్లభనేని వంశీమోహన్ ఢీకొని ప్రచారం ఎలా చేస్తున్నారు? ఇక్కడ ప్రజల స్పందన వల్లభనేని వంశీమోహన్తో పోలిస్తే మీకేమనిపిస్తుంది? వల్లభనేని వంశీమోహన్ గారు 5 సంవత్సరాల నాడు వచ్చిన రోజున ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు, 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు అధికారంగా దూరంగా ఉండి కష్టపడి ప్రతి ఒక్కళ్ళు పనిచేసి
ఆఖరికి జేబులో డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఆయన విజయానికి కృషి చేశారు. వాళ్ళంతా కూడా నిరాశ నిస్పృహలతో కొట్టాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అవినీతి అక్రమమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. కనీసం ప్రజల్లో ప్రశ్నించే హక్కు లేకుండా స్వేచ్ఛ స్వతంత్రం కూడా హరించడం అయింది. ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసులు పెట్టి భయపెట్టి రాజ్యాధికారాన్ని స్వప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకునే దానికి చైతన్యవంతమైన గన్నవరం నియోజకవర్గ ప్రజలు కంకణం కట్టుకుని ఈ రకమైనటువంటి పరిపాలనని సాగనంపడానికి కృతనిశ్చయంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎలా ఉందండి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారికి ఎలా ఉంది ప్రచారం? గెలుపు కన్ఫర్మ్ అండి, దానిలో అసలు డౌటే లేదు. టీడీపీ మీద వ్యతిరేకతతో అందులో ఈ స్థానిక ఎమ్మెల్యే చేసే అరాచకాలకి జనం అంతా కూడా విసుగెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు ఒక నైతిక విలువలు కలిగిన మనిషి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం ఉంది. జనం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. గెలుపు అయితే ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఈ చేరికలన్నీ కూడా ఇంకా మెజారిటీ పెంచుతాయి. అసలు గన్నవరం నియోజకవర్గ చరిత్రలోనే ఇంతవరకు ప్రతి ఇంటిని టచ్ చేసి సమస్యలు అడిగిన నాయకులు ఇంతవరకు లేరు. ఫస్ట్ టైము నియోజకవర్గంలో ఉన్న 100 గ్రామాలు కూడా ప్రతి ఇంటిని టచ్ చేశారు. ఆయన వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అవన్నీ కూడా రేపు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏంటో గతంలో చూసాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయన ఎలా చేయబోతాడా అనేది దాని మీద అయితే ఒక క్లారిటీ ఉంది మా అందరికి, పబ్లిక్ అందరికీ. వెంకట్రావు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా మంచి మేలు జరుగుతుందని మేము నమ్ముతున్నాం. అయితే యార్లగడ్డ వెంకట్రావు ప్రతి ఇంటిని ప్రతి వీధిని తట్టి లేపుతున్నారు. ప్రతి ఒక్కరితో కూడా కలిసి తనను గెలిపించాలి, ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ప్రచార సారాలు వినూత్నంగా ఉండడంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది? ప్రజాస్పందన చాలా బాగుంది. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయంగా ప్రజాస్పందన బట్టి క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అమరావతిలో జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి రాష్ట్ర ప్రజలు 13 జిల్లాల ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఏప్రిల్ 11వ తారీఖు కోసం ఎదురు చూసే పరిస్థితి. 13 జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. స్పందన ఎలా ఉందండి? ప్రజలు స్పందన చాలా బాగుందండి. అంటే మీరు దాదాపుగా ప్రచారం కంప్లీట్ చేశారు కదా ప్రతి గ్రామంలో కూడా, ఇంతకుముందే ఇప్పుడేమనిపిస్తారు రెండోసారి వెళ్తున్నప్పుడు? రెండోసారి ఇవాళే మొదలుపెట్టాను. అంతకుముందు 100 గ్రామాలు తిరిగాను. ఒక వారం 10 రోజుల క్రితమే నేను నియోజకవర్గం మొత్తం గడప తిరగడం పూర్తయింది. రామవరపాడులో తిరిగినాక మళ్ళీ ఇవాళ మొదలుపెట్టాను. ప్రజాస్పందన బాగుంది. రెండోసారి వచ్చి ఈ గ్రామాన్ని నేను 2 నెలల 20 రోజుల క్రితం వచ్చాను. మరి 2 నెలల 20 తర్వాత వచ్చినా కూడా ప్రజాస్పందన బాగుంది. పార్టీ చాలా బలంగా ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తానికి వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ఈ ఎన్నికల్లో తనకు వస్తున్నటువంటి అనూహ్యమైనటువంటి స్పందన వల్లభనేని వంశీమోహన్ ఓడిస్తుంది, యార్లగడ్డ వెంకట్రావును గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గన్నవరం నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతుంది. అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరు రాష్ట్రంలోని అట్రాక్షన్గా నిలబడుతుంది. యార్లగడ్డ వెంకట్రావు ఖచ్చితంగా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ తన విజయానికి అన్ని విధాలుగా అందరూ ఉపయోగపడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో నగేష్, AP 24/7.